దండాలయ్యా. ఏమిటి నారాయణ ఉదయాన్నే వచ్చావు? అయ్యా, నా కూతురు పెళ్లికి పంతులు గారు ఈ రోజే లగ్గం పెట్టారయ్యా. ఆ పసుపుదాడు మీ సల్లని చేతుల మీదుగా ఇస్తే రేపు అత్తారింట్లో నా బిడ్డ కూడా మీ బిడ్డలాగే సుఖంగా బతుకుద్దనే ఆశ అయ్యా. జరిగిన పెళ్ళైనా మా ఇంట్లో పెళ్లిలాగానే భావిస్తాను. లక్ష్మి, వెళ్ళి పసుపు కుంకాలు పట్టుకురా. అయ్యా, మీ అన్నదమ్ములిద్దరూ వచ్చి నా బిడ్డను ఆశీర్వదించాలయ్యా. అలాగే, తప్పకుండా వెళ్ళొస్తానయ్యా. సీతయ్య గారు, ఎవరమ్మా నువ్వు? ఏం జరిగింది? నా పేరు జ్యోతండి. మీ ఊళ్ళో న్యాయం తప్ప అన్యాయం జరగదని మీ దగ్గరికి వచ్చాను. నీకే అన్యాయం జరిగిందమ్మా? సిటీలో చదువుకుంటున్న నన్ను ప్రేమించి మోసం చేసిన అతను మీ ఊర్లోనే ఉన్నాడు. ఇప్పుడు నన్ను కాదని ఎవరో నారాయణ కూతురంట ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా. ఎవడ్రా వాడు? మన వడ్రంగి కోటయ్య కొడుకు సత్యం. వాడిని వెంటనే ఇక్కడికి తీసుకురండి. ఏమిట్రా పెళ్లి బట్టలేసావు? తండ్రివి, ఒక ఇల్లాలకి భర్తవి, నీకు మళ్ళీ పెళ్లి కావాల్సి వచ్చిందా? మీరు పొరపాటు పడుతున్నారండి, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఎరా, ఈ అమ్మాయిని ప్రేమించావా? పెళ్లి చేసుకుంటాను మాటిచ్చావా? ఇచ్చానండి. నమ్మించి గర్భవతిని చేసావా? రాయ్, నువ్వు వదిలేస్తే రేపు ఈ అమ్మాయికి పుట్టబోయే బిడ్డను ఏమంటారో తెలుసా? ఉంచుకున్న దానికి పుట్టిన బిడ్డ అంటారా వెధవా? ముందు ఆ అమ్మాయి మెళ్ళలో తాళికట్టు. అయ్యా, వీడు ప్రేమించాడన్న సంగతి నాకు చెప్పకపోవటం వీడి తప్పే గాని నా తప్పు కాదయ్యా. ఇలా జరిగితే అక్కడ నారాయణ కూతురు అన్యాయం అయిపోతుంది అయ్య గారు. నారాయణ కూతురికి అన్యాయం జరగదు. ఆ పిల్ల మెడలో ఇంకా తాళి పడలేదు. తను తలెత్తుకుని తిరగచ్చు. కానీ తాళికి తల ఉంచకుండానే ఈ అమ్మాయి సమాజంలో తలదించుకుని తిరగాలి. రేయ్, తాళిగట్టు. చూడమ్మా, మగవాడి మాటలు తీగా ఉంటాయి. నమ్మేవనుకు పెళ్లి కాకుండానే ఈ సమాజంలో ఎన్నో అవమానాలు భరించాల్సి వస్తుంది. తమ్ముడు, నువ్వు వెళ్ళి నారాయణకి జరిగింది చెప్పి ఇక్కడికి తీసుకురా. అలాగే అన్నయ్య. నారాయణ బాబాయ్, ఇంకెక్కడ పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు సీతయ్య గారు వేరే పెళ్లి చేసి పంపించేశారు. అన్నా అన్నా, పెళ్లి అయిపోయిందన్నా. నారాయణ లోపలికి వెళ్ళి ఏగా ఇచ్చో చేసుకోబోతున్నాడు. ఏంటి నారాయణ, ఏంటి పిచ్చి పని? బాబు గారు, చచ్చిపోక ఏం చేయమంటారు? మీ అన్నయ్య గారి పుణ్యమా అని ఆ పిల్ల పెళ్లి కొడుకు బాగానే ఉన్నారు. మరి నా కూతురు గతి కావాలి బాబు. పీటల మీద పెళ్లి ఆగిపోతే రేపు ఊళ్ళో నేను తలెత్తుకుని ఎలా తిరగను బాబు? తీసుకో నారాయణ, ఆ అమ్మాయి జీవితం కాపాడిన అన్నయ్య నీ కూతురి జీవితం తప్పకుండా నిలబెడతాడు. నీకు న్యాయం జరుగుతుంది. అన్నయ్య దగ్గర వెళ్దాం పద. నీ కూతురు స్థానంలో నా కూతురున్నా అదే న్యాయం చేసేవాణ్ణి. మన వల్ల మరో ఆడది అవ్వకూడదు నారాయణ. ఆమె బిడ్డ అనాథ కాకూడదు. అందుకే ఆ పని చేశాను. నువ్వేం దిగులు పడకు. ఇదే ముహూర్తానికి నీ కూతురికి పెళ్లి జరిపిస్తాను. కుమార్ అన్నా, ఇతను మాకు చాలా నమ్మకస్తుడు. ఇతనికి నీ కూతురునిచ్చి పెళ్లి జరిపించడంలో నీకేమన్నా అభ్యంతరమా? అయ్యా, మీరు కుదిర్చిన సంబంధం గురించి ఇంకా ఆలోచించటమా? చాలా సంతోషం అయ్యా. వస్తానయ్యా. తమ్ముడు, ఇది మన కుటుంబానికి సంబంధించిన పెళ్లి. మీరు దగ్గరుండి ఏ లోటు రాకుండా ఈ పెళ్లి జరిపించండి. అలాగే. హలో, ఇప్పుడేం చేస్తావు? సీతయ్య గారు చెప్తే చెడివే నా పని. ఓం సుఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, ఓం ఏకదంతాయ వక్రతుండాయ మహావిష్ణుండాయ మహాగణాధిపతయే నమః,
అయిపోయారు. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఉంది నారాయణ. అసలు ఈ ఘోరం జరగడానికి కారణం మీ ఊరి పెద్ద సీతయ్య. దీన్ని ఒక రౌడీ యాదవ్కి కట్టబెట్టాడు. దీన్ని బతికిలా చేశాడు. ఆ పైవాడు మా తలరాతిలా రాస్తే ఆ బాబు ఏం చేస్తాడు? మీరు ఊరుకోండి. ఊరుకోవడం ఏంటి? నీకేం తెలీదు. పీటల మీదకి రాకుండానే ఒక పెళ్లి కొడుకుని మార్చేశారు. మూడు పడకుండానే మరో పెళ్లి కొడుకు చచ్చిపోయాడు. ఇంతటి నష్ట జాతకురాలని తెలిస్తే రేపు ఎంత కట్నం ఇస్తావన్నా పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. రెండు ముళ్ళేసి మొగుడు చచ్చాక దీన్ని విధవ అంటారో పుణ్యశ్రీ అంటారో మీరే చెప్పండి బాబు. చెడి బతికినా బతికి చెడినా సమాజంలో విలువ ఉంటుంది గాని ఒకసారి పెళ్లి చెడిన దానికి విలువే ఉండదు. ఒక సంబంధం చూపించి ఇతనే నీ కాబోయే మొగుడు అంటే అతన్నే మనసులో నింపుకున్నాక అతను కాదు మరొకడు నీ మొగుడని చెప్పి మనసుతో ఆడుకున్నా కూడా అణక్కువగా పెళ్లి పీటల మీదకొచ్చిన ఈ అమ్మాయికి ఇలా జరిగితే ఆ అమాయకురాలి బతుకు వల్ల కాటికేనా? మీరే చెప్పండి. అనుకున్న సంబంధాన్ని తప్పించడానికి ఆ సీతయ్య గారికి ఎవరిచ్చారు హక్కు? అదే తన కూతురికో చెల్లెలికో అయితే ఇలాంటి రౌడీనిచ్చి పెళ్లి చేస్తాడా? ఊరికో న్యాయం ఇంటికో న్యాయమా?